తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన అయితే చేశారు. వైసీపీ తరపున త్వరలోనే రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, దళారులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రైతు భరోసా కేంద్రాల ద్వారా మేలు చేశారు రైతులకు అనేది ఇది చాలామంది రైతులు కూడా ఒప్పుకుంటారు. దళారుల ప్రమేయం లేకుండా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే అన్ని పనులు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ దళారుల ప్రమేయం పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది. అయితే రైతు భరోసా హామీ ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు అనేది కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారట. అనంతరం జగన్ రైతులను ఉద్దేశించి తమ ప్రభుత్వం త్వరలోనే వస్తుంది అంటూ ఒక హామీ ఇచ్చారు. అయితే అప్పట్లోగా తాను రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాను అంటూ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ రైతులకు మేలు జరిగిందని, అలాగే చిత్తూరులో మామిడి యార్డుకి వెళ్తే అక్కడ కూడా రైతులకు ధరలు పెంచారు. దాదాపు 260 కోట్లు కేటాయించారని కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను మళ్ళీ రైతులకు ఏ కష్టం వచ్చినా సరే బయటకు వస్తారన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల తరపున ఒక ఉద్యమం చేపట్టబోతున్నాం వైసీపీ తరపున కూడా చెప్పారు. అంటే ప్రధానంగా తాడేపల్లిలో జగన్ కలుసుకునేందుకు నిజానికి చాలా జిల్లాల నుంచే రైతులు వచ్చారట. అయితే వీరిలో కొందరు వైసీపీ హయాంలో చేపట్టిన భూముల సర్వేలో భూములు కోల్పోయిన వారు కూడా ఉన్నారట. దీంతో తమ సమస్యలు చెప్పుకోవాలని భావించారు. అయితే తాడేపల్లి వర్గాలు మాత్రం ఎంపిక చేసిన 15 నుంచి 25 మంది రైతులను మాత్రమే జగన్ కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారట. అది కూడా 4 చోట్ల తనిఖీలు చేశారు అనేది కూడా రైతులు చెబుతున్న మాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మాత్రం తనిఖీలు హడావుడి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా రైతులందరూ కలిశారు. తమ గోడైతే చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, మాజీ సీఎంకి రైతుల తరపున త్వరలోనే ఒక ఉద్యమం చేపట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది. ఇక దాని విధి విధానాలు ఏంటనే త్వరలోనే ఖరారు చేయాల్సి ఉంది.